హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. అదేనండి, ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, ఒక గుడికి వెళ్ళామనేసి అని. మా వారు ఎక్కడికైనా తీసుకొని పొమ్మంటే ఇంకా ఇవన్నీ చెప్తారనమాట. మనకు వచ్చింది ఉగాది, అప్పుడు వెళ్ళాలి, మనం ఇంట్లో ఉండాలి, జనవరి 1కి వెళ్తేనేనా అని ఏదో ఒకటి గొడవ అనమాట ఇంట్లో అయితే. సరే ఇంకా మన గొడవ ఎప్పుడు ఉండేదిలే, పిల్లల ఆనందం అన్నా చూడాలి కదా అనేసి అని ఇంకైతే తీసుకొని వెళ్ళామన్నమాట. తర్వాత ఇంకా అక్కడికైతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అదేనండి, జైన్ టెంపుల్ అనమాట. తిరుపతికి కొంచెం దూరంలో ఒక గ్రామము, రామాపురం అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, మీరే చూస్తున్నారు కదా, సూపర్గా కట్టున్నారనమాట గుడి అయితే. అక్కడ ఒక అందమైన ఆలయం. ఈ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పుకుందాము. మీరు ఇక్కడికి రావడానికైతే ప్లాన్ చేసుకోండి తప్పకుండా. ఇది జైన్ టెంపుల్. ఇది భారతదేశంలోనే, జైనిజం భారతదేశం నుంచి ఉద్భవించింది కాబట్టి ఇలాంటి ఆలయాలకు మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ గుడి లక్ష్మీనారాయణ స్వామి గుడి అండి. అంటే లక్ష్మీనారాయణ స్వామి నిలబడుకొని ఉంటారనమాట. పాలరాతితోనే కట్టి ఉంటారు గుడి. చాలా అంటే చాలా బాగుందన్నమాట గుడి అయితే. చూడండి, మీకే తెలుస్తుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం, దూర దూర ప్రదేశాలకు, ఊర్లకు వెళ్తూ ఉంటాం కదా. మా వారు దగ్గరగా ఉన్న చోట్లోనే స్వర్గాన్ని చూపించారనమాట. అలా ఉందండి గుడి అయితే. రాను రాను అంటూనే వచ్చారనమాట. ఇక్కడ మీరు చూడగలిగిన అద్భుతమైన శిల్పాలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ వెనకాల, చుట్టుపక్కల కూడా ఆ గుడి లోపలనే. ఇది ఆర్కిటెక్చర్ ప్రధానంగా తెల్లటి మర్మరంతో నిర్మించబడిందంట. ఇది జైన్ మతంలోని దేవాలయాల మహావీరుడు పరమాత్ములకు అంకితం చేయబడింది ఈ గుడి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్కి అడుగు పెడితే మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. ఇక్కడికి కుటుంబంతో రావడంతో ఒక మంచి అనుభవం కూడా కలుగుతుందండి. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవడం, ప్రశాంతతను అనుభవించడం మనకు చాలా గొప్ప విషయాలు నేర్పుతుంది. ఇక మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు ప్రాముఖ్యత ఎంతని మీరు చెప్పగలరు? ఇలాంటి ప్రదేశాలను చూస్తూ మనం మన సంస్కృతి పట్ల గర్వపడాలి. ఇకైతే మేమంతా కూడా లోపలంతా కూడా వెళ్ళి అన్నీ కూడా చూస్తున్నామండి. చాలా అంటే చాలా బాగా కట్టినారండి ఆ గుడి అయితే. ఆ పాలరాతితో ఎంత బాగుందంటే అసలు రాబుద్ది కాలేదనమాట. సాయంత్రం 4కి వచ్చామండి మేమైతే. అంతసేపు కూడా అక్కడే చూస్తాం. జనం అయితే బాగున్నారు, ఫుల్గా ఉన్నారు జనము. మీకు ఇదివరకు ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. ఇక లోపలికి వెళ్తున్నాం కదా, లోపల గుడిలో అనమాట. చూడండి, పైన అయితే ఎంత బాగా డెకరేషన్ చేస్తుండారు. అసలు ఇంద్రభవనంలో ఉన్నట్టే ఉందండి ఆ పైన డెకరేషన్ అయితే. మిర్రర్స్ పెట్టి వాళ్ళు అంత డిజైన్ చేస్తుండారు లైటింగ్కి. నైట్లో అయితే చాలా బాగుంటుందంట. కానీ అంత టైం ఎవరు ఉండరు కదా, దూరం కదా, ఊరికి దూరంలో ఉంది కాబట్టి గుడి. తొందరగా వీలైనంత వరకు సాయంత్రంలోనే వచ్చేయాలన్నమాట. సాయంత్రాల్లో చాలా బాగుంటుందంట లైటింగ్ లోపల. ఇక లోపలైతే వెళ్తున్నాము. ఫోటోలు వీడియోలన్నీ కూడా తీసుకోవచ్చు, కాకపోతే రాసున్నారు పైన అయితే తీయకూడదని. కానీ తీసుకుంటూ ఉంటే ఎవరు ఏమనలేదండి. ఈ విధంగా జనం అయితే ఫుల్గా ఉన్నారు. మేమైతే ఇంకా దర్శనం అంటే పోతూ ఉంది క్యూ లైను. మన పాటికి మనం దర్శనం చేసుకొని రావచ్చు. అక్కడే ముందర ప్రసాదాలు కూడా ఇస్తున్నారనమాట. బూందీ, నెయ్యితో చేసిన బూందీతో ఇస్తున్నారనమాట ప్రసాదం అయితే. ఇంకా మేమంతా కూడా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తామండి. జనవరి 1 రోజు ఇంత బాగా నాకు సర్ప్రైజ్ అవుతుందని అనుకోనే లేదు. ఇదంతా మా బాబు దయ వల్లనే జరిగిందనమాట. మా వారు కూడా వచ్చిన తర్వాత, ఇక్కడికి చూసిన తర్వాత, నేను పుట్టి కూడా నేను ఇక్కడికి రాలేదు కదనే ఒకసారి కూడా అని అన్నారు. నేను చూడనే లేదు ఈ గుడిని. అంటే కొత్తగా ఈ మధ్యలో కట్టారంట. అది పేరైతే విన్నాం కానీ పోలేదన్నమాట ఎప్పుడు కూడా. సరే ఈసారి అనుకోకుండానే రావడం జరిగిందనమాట మేము ఇక్కడికి. గుడి అయితే చూడడానికి చాలా బాగుందండి. ఎవరైనా బయట వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ చూసి వెళ్ళండి. చాలా బాగుంది గుడి అయితే. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము. ఈ విధంగా అయితే ప్రశాంతంగా ఉందండి గుడి అయితే చూడటానికైతే. ఇంకా గుడి వెనకాల ఇవంతా కూడా ఒకసారి కట్టడం అయితే చాలా బాగా కట్టారండి గుడి అయితే. ఇంకా మా పిల్లలు అందరూ కూడా, మా శరణ్య, నేను, మా పాప, 2 అమ్మాయిలు, మా వారు అందరూ కూడా మేము అక్కడక్కడ నిలబడి ఫోటో అయితే తీసుకున్నాం. మా వారైతే ఫోటోలకు రానంటూ ఉన్నారు. మేము ఇంకా కావాల్సిందే అని చెప్పి మేమైతే పట్టుకున్నాం అన్నమాట వీడియోలు. సరే ఇంకా అక్కడి నుంచి అయితే
గుడి దగ్గర నుంచి ఇంకా భోజనం టైం అయితే నేను పెరుగన్నం తీసుకొని వెళ్ళానండి ఇంటి దగ్గర నుంచి. అక్కడ ఆశ్రమం ఉంది వెనకాల, క్యాంటీన్లు ఉన్నాయి కానీ అక్కడ జరగడం లేదనమాట. క్యాంటీన్లు అంతా కూడా ఎవరు తినడం లేదు, అక్కడ పూజారులకు వాళ్ళకు మాత్రమేనంట, బయట వాళ్ళకి లేదు. ఇంకైతే ఇక్కడంతా పిల్లల కోసం అయితే చూడండి పార్క్ ఒకటి ఉంది. ఇక్కడంతా ఇలాంటి ఆటలు ఆడే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఉయ్యాలంట ఇవన్నీ కూడా పార్కులో ఏమేమి పెడతారో అన్నీ కూడా ఉందన్నమాట. మా పిల్లలకు ఆనందం అయిపోయింది ఇవన్నీ చూస్తుంటే. ఇంకా ఒక్కొక్కరు రావాలనిపించలేదన్నమాట ఇంటికి. సాయంత్రము మేము వెళ్ళింది 11కు వెళ్ళామన్నమాట. ఎండ అప్పుడప్పుడే వస్తుంది, మంచు అయితే ఫుల్గానే ఉంది. ఇంకా సాయంత్రం 4 వరకు అక్కడే ఉన్నాము. అప్పుడు పిల్లలంతా కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంకా మధ్యలోకి భోజనం ఇంకా బయటంతా లేదనమాట షాపులు. మేము తీసుకుపోయాను కదా అవే తిన్నాము, స్నాక్స్ తీసుకుపోయినాను కదా అవే తిన్నారు. ఇక్కడే పార్క్ అండి వెనకాలైతే. ఇంకా అక్కడ కూర్చొని కొంతసేపు అయితే ప్రశాంతంగా, అసలు సైలెంట్ అంటే అంత సైలెంట్గా ఉంది, పిన్ డ్రాప్ సైలెంట్స్ అన్నట్టు భలే సైలెంట్గా ఉందన్నమాట అక్కడంతా. ఆశ్రమం వెనకాల పెద్ద ఆశ్రమం అనమాట. ఆ విధంగా ఉందండి. చూసేవాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఇంకా అక్కడ లోపలకు కొంచెం అటు లోపలికి పిల్లలందరూ కూడా బాగా ఆడుకున్నారనమాట. ఇంకా లోపలగా వెళ్తే అక్కడ వచ్చి ధ్యాన మందిరం అంట. ఇంకా చాలా బాగుందండి ధ్యాన మందిరం, ప్రశాంతంగా ఉంది అస్సలు. ఒక అమ్మాయి అయితే లోపల కూర్చొని చదువుకుంటూనే ఉంది. లోపలంతా కూడా జైన్ దేశంలోని విగ్రహాల్లాగా పెట్టున్నారు. నేనైతే పోవచ్చునో పోకూడదని అయితే వీడియో తీయలేదన్నమాట, దూరం నుంచే చూసాము. మా అమ్మాయి అయితే పోదాం లోపలికి అనింది కానీ నేనైతే వెళ్ళలేదులేండి. వెళ్ళింటే కూడా ఏం అనరు, ఎందుకులే మా వద్దులేని బయట నుంచినే వీడియో తీసాను. ఇంకా చూడండి ఎండ అయితే వచ్చేసిందనమాట. 2 గంటలకి ఎండ ఫుల్గా ఉంది అక్కడ, మంచు ఎండ 2 కలిపి. ఇంకైతే కొంతసేపు ఆ పార్కులో మేము కూడా కొంతసేపు అట్లా ఉన్నాము కూర్చొని. ఈ విధంగా అయితే చాలా బాగుండిందండి ఆ రోజు గడిచిందనమాట మాకు. జనవరి 1 రోజు ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదనమాట. మా వారు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద గుడి కట్టుండారా, నేను చూడనే లేదు ఇక్కడికి, వింటూ ఉన్నాను కానీ ఎప్పుడు కూడా చూడలేదని ఆశ్చర్యపోయారనమాట. ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికి తీసుకొని వచ్చేస్తారేమో మరి, నాకు తెలీదు. ఇదేనండి ధ్యాన మందిరం అనమాట. లోపల సైలెంట్గా ఉన్నారు, 2 కూర్చొని అయితే సైలెంట్గా చదువుకుంటున్నారనమాట, ధ్యానం చేస్తున్నారు యోగా లాగా. ఇంక ఇదంతా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ప్రశాంతంగా చెట్ల నీడల్లో కూర్చొని చదువుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉందండి అక్కడైతే. ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా చూడొచ్చు. ఇక్కడ మేము తిన్న తర్వాత ఎక్కడ కడుక్కోవాలనేసి పెరుగన్నం తీసుకుపోయాను కదా, ఆ పాత్రలు అవి కడుక్కోవాలనేసి చూసుకుంటూ ఉంటే కొలాయి అయితే మా వెనకాల ఉన్నింది, మేము చూసుకోలేదు. తర్వాత అయితే ఇంకా నేనే ఎత్తుకోపోయాను, నీళ్ళతో కడుక్కుంటున్నాను అనమాట ఆ పాత్రలు అవేనండి. ఇక్కడ చెట్లు, రోజా చెట్లు కానీ ఇట్లా ప్రతి మామిడి చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ కూడా పెట్టున్నారనమాట. చూడటానికి చాలా బాగుందండి ప్రశాంతంగా అయితే. నాలాగా ఎవరైనా చూడకుండా ఉంటారు కదా, తిరుపతిలో ఉండి కూడా చూడకుండా ఉన్నాం చూడండి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. అందుకోసం అయితే చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో ఇలా ఉంటుంది, ఈ ప్రదేశాలు ఇలా ఉంటాయని అయితే చూపిస్తున్నాను. దీన్ని కూడా పెట్టాలని మాత్రం అనుకోకండి, తప్పకుండా చూడండి, వెళ్ళండి కూడా. చాలా బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఎన్ని బాధలున్నా మర్చిపోవచ్చు, మైండ్ రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఆ ప్రదేశం అంతా కూడా చాలా బాగుందండి. అంటే మనం ఇట్లా సండేలలో అట్లా పోవాలి, ఇట్లా పండగలప్పుడు వెళ్తే జనం ఉంటారనమాట, మిగతా టైంలో ఖాళీగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు, అందువల్ల చెప్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇక మా పిల్లలకైతే ఆనందం అయిపోయింది, మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి అనేసి. మేమే రాలేదురా, మీరు ఎట్లా వస్తారు అని చెప్పి మా వారు అంటూ ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తీసుకొని పోతూ ఉండాలి. ఇంకా ఎక్కడికి వద్దు, ఇంట్లోనే ఉంటే ఇల్లే స్వర్గం అనేసి అన్నట్టు ఉంటారనమాట మా వారి, ఆడికి తీసుకొని పోరు. ఇంకా మా పట్టు బలంతానైతే వచ్చారనమాట. ఇంకా చూసిన తర్వాత బాగుంది గుడి అయితే, ప్రశాంతంగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇదేనండి, ఇక్కడైతే వెయ్యవరహాల చెట్టు, ఇక్కడ ఒక 5 కలర్స్ పెద్ద పెద్ద మానులాగా ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో. ఒకసారి దగ్గరగా చూపిస్తున్నా. ప్రశాంతంగా అయితే ఉందండి. ఇదేనండి పెద్ద గుడి అనమాట, జైన్ టెంపుల్. మీకు నచ్చిందా అండి తిరుపతిలో జైన్ టెంపుల్? మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అయితే మేము
ఒకసారి అంతా చూపిద్దామనే ఉద్దేశంతో పెడుతున్నాను అనమాట ఈ వీడియో. చాలా అంటే చాలా బాగుందన్నమాట గుడి. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాను, అది జనవరి 1కే వెళ్ళాను అనమాట. ఇలా పోతానని కూడా అక్కడికి నాకు అనుకోలేదన్నమాట. నేను ఇంకైతే అన్నీ చూసిన తర్వాత సాయంత్రం 4 అయిపోతుంది. ఇంకా అందరూ బయలుదేరుతున్నారనమాట గుళ్ళ దగ్గర నుంచి కూడా. ఇంకా 5 వరకు 6 వరకు ఉంటుందంట, మళ్ళీ క్లోజ్ అంట గుడి. ఇంకా పండగలు ఇలాంటప్పుడైతే ఉంటుందంట సాయంత్రం 7 వరకు. ఇంకైతే చూడండి, ఇంకా బయలుదేరుతున్నాం మేము కారులో. ఇంకా ఇంటికి బయలుదేరదామని బయలుదేరుతున్నాము. ఆ దారిలోనే మనకి అక్కడ విగ్రహాలు అమ్మవారివి, కాళికామాతవి ఇట్లా అన్నీ కూడా పెట్టుంటారనమాట. మనకు ముందర వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడే అలా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే నేను ఇంకొంచెం క్లారిటీగా ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద విగ్రహాలుగా పెట్టున్నారనమాట. లైటింగ్ సెట్టింగ్ అంతా చేస్తారంట పండగలప్పుడు. ఇంకా జనవరి 1కి అయితే అలా ఉన్నిందనమాట. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వెళ్తూ మా పిల్లలు ఐస్ క్రీమ్ తినాలని అంటే ఇంకా అక్కడ ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే పిల్లలు తిన్నారనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.